సో వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన క్విక్ రివిజన్లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్నది మన చోళ పరిపాలన అని చెప్పేసి అంటాం. మన సిలబస్ ప్రకారంగా మధ్యయుగం ఒక బిగినింగ్ చాప్టర్ ఏపీఎస్సీలో గ్రూప్ 2కి ఈ చోళ పరిపాలన అని చెప్పి కనిపిస్తుంది. అది చోళ పరిపాలన నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. అయితే దీని గురించి తెలుసుకోవడం ముందు బ్రీఫ్గా ఫస్ట్ చోళకు సంబంధించి ఆవిర్భావం గురించి రాజుల గురించి చూసినప్పుడు ఫస్ట్ చోళ యొక్క స్థాపకుడు ఎవరంటే విజయాలయ అని చెప్పేసి అంటాం. విజయాలయ స్థాపకుడు. ఈయన రాజధాని కాస్త తంజావూరు అని చెప్పేసి అంటాం, చోళ రాజు. అయితే గతంలో మనకి సంగమ చోళులు అని చెప్పేసి ఉంటారు. సంగమ చోళ క్యాపిటల్ అయితే ఉరయూర్ అని చెప్పేసి అంటాం. వీళ్ళు గ్రేటర్ చోళాస్ అని చెప్పి అంటాం. గ్రేటర్ చోళాస్ యొక్క క్యాపిటల్ తంజావూరు, స్థాపకుడు విజయాలయ. అదే పాలకుల్లో మనకి ప్రముఖంగా కనిపించేది పరాంతక వన్ అని చెప్పేసి అంటాం. తర్వాత మనకి రాజరాజ చోళ అని చెప్పి, రాజేంద్ర చోళ, వీరరాజేంద్ర, కులతుంగ చోళ అని చెప్పి వీళ్ళు ప్రముఖ కింగ్స్ మనకి. అందులో పరాంతక వన్ అనేవాడు మన చరిత్రలో ఫేమస్. ఎందుకంటే ఉత్తర మెరూరు శాసనానికి ఫేమస్. గ్రామ స్వపరిపాలన గురించి తెలియజేస్తున్న ప్రముఖ శాసనం ఈ ఉత్తర మెరూరు శాసనం. ఇక ఆ తర్వాత వచ్చింది రాజరాజ చోళ. రాజరాజ చోళుడికి అరుమోలి అని చెప్పేసి పేరు. ఇతని యొక్క బిరుదు ముమ్మడి చోళ. ఆ ముమ్మడి చోళ పేరు మీదుగా ఉత్తర శ్రీలంక ప్రాంతాన్ని ఆక్రమణ చేసిన తర్వాత ఉత్తర శ్రీలంకకి ముమ్మడి చోళ మండలం అని పేరు పెట్టాడు ఈ రాజరాజ చోళుడు. ఇక అప్పటి నుంచే ఈ తమిళ ప్రజలు వెళ్ళి ఉత్తర శ్రీలంకలో స్థిరపడడం అనేది జరిగింది. రాజరాజ చోళుడు మన చరిత్రలో దేనికి ఫేమస్ అంటే ఒక దేవాలయానికి. ఆ దేవాలయం మన క్యాపిటల్ అయిన తంజావూరులో నిర్మించాడు. దాని పేరే ఈ బృహదీశ్వర టెంపుల్ అని చెప్పి అంటారు. దాన్ని రాజరాజేశ్వర టెంపుల్ అని చెప్పేసి అంటారు. మధ్యయుగంలో అత్యంత ధనిక దేవాలయం ఈ బృహదీశ్వర టెంపుల్ లేదా రాజరాజేశ్వర టెంపుల్. ఇక వస్తే మనకి రాజేంద్ర చోళ అని చెప్పి అంటారు. ఈ రాజేంద్ర చోళ మన చోళుల్లో అతి గొప్ప రాజు అని చెప్పేసి అంటాం. సో ఈయన ప్రత్యేకత అని చెప్పేసి అంటే ఇతని యొక్క దేవాలయం ఉంది కుంభకోణంలో. కుంభకోణంలో సన్ టెంపుల్ అని చెప్పి నిర్మాణం చేస్తాడు ఈ యొక్క రాజేంద్ర చోళ. కుంభకోణంలో సన్ టెంపుల్, సూర్య దేవాలయం. ఈ రాజేంద్ర చోళుడు గొప్ప యుద్ధ వీరుడు. కడరన్ కొండ, గంగై కొండ అనే బిరుదు పొందినటువంటి వాడు. కడరన్ కొండ అని చెప్పి బిరుదు పొందాడు ఆయన ఇండోనేషియా, జావా, సుమత్రా దీవులు ఆక్రమణ చేసినప్పుడు. అండ్ ఇతను గంగా నది వరకు దండయాత్ర చేసి గంగై కొండ అని చెప్పి బిరుదు పొందాడు. గంగా నది జలాన్ని కాస్త ఈ చోళ రాజ్యానికి తీసుకువచ్చి ఆ నీటిని పోసి అక్కడ గంగై కొండ చోళేశ్వరి టెంపుల్ అని చెప్పి నిర్మాణం చేశాడు. గంగై కొండ చోళేశ్వరి దేవాలయం చుట్టూ ఒక పట్టణ నిర్మాణం చేశాడు. దానికి పేరు పెట్టాడు గంగై కొండ చోళపురం అని చెప్పేసి పేరు పెట్టాడు. అది ఆయన క్యాపిటల్ కూడా అవుతుంది. ఇక రాజేంద్ర చోళ తర్వాత మనకి వీరరాజేంద్ర అని చెప్పేసి ఉంటారు. సో వీరరాజేంద్ర కాలంలో వీరరాజేంద్ర యొక్క కుమార్తె మధురాంతకి అని చెప్పి ఉంటుంది. ఆ మధురాంతకిని మన యొక్క వెంగి చాళుక్య రాజు అయినటువంటి రాజేంద్రుడు అనేవాడు పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఈయన వీరరాజేంద్రుడు చనిపోతాడు. వీరరాజేంద్ర చనిపోయిన తర్వాత ఆయన వారసులు లేకుండా చనిపోతే అతని కుమార్తె మధురాంతకి భర్త మన యొక్క తెలుగు రాజు అయినటువంటి ఈ యొక్క రాజేంద్రుడు. ఇప్పుడు ఈ రాజేంద్రుడు గంగైకొండ చోళపురంకి వచ్చి కులతుంగ అని చెప్పి పేరు పొంది సింహాసనం అధిష్ఠిస్తాడు. అలాగా నెక్స్ట్ మనకి కులతుంగ చోళ అని చెప్పి వస్తాడు. ఇతను చోళ వంశం ప్లస్ చాళుక్య వంశం నుంచి వచ్చిన వాడుగా ఇతన్ని అంటారు మొదటి చోళ చాళుక్య రాజు అని చెప్పేసి అంటారు. మొదటి చోళ చాళుక్య రాజు ఈ కులతుంగ చోళుడు. ఇతను ఫార్ ఈస్ట్ అంటే ఆల్మోస్ట్ జపాన్ వరకు దండయాత్ర చేసినటువంటి ఒకే ఒక భారతదేశ రాజు ఎవరు అని చెప్పి అంటే ఈ కులతుంగ చోళుడు అని చెప్పేసి అంటారు. ఇలాగ కొందరు ప్రముఖ పాలకులు. అయితే ఈ చోళులు ఇటేపు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రకూటులతో కళ్యాణి చాళుక్యులతో యుద్ధాలు చేశారు అని చెప్పేసి అంటాం. అయితే రాష్ట్రకూటులకి ఈ యొక్క చోళులకి ఏ యుద్ధం జరిగినాయి, కళ్యాణి చాళుక్యులకి అండ్ చోళులకి ఏ యుద్ధాలు జరిగాయి. ఇలా కొన్ని యుద్ధాలు అప్పుడప్పుడు మనకి ఈ పర్టికులర్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సో అందులో మనం చూస్తే ఇక్కడ కొన్ని యుద్ధాలు మనం చూసినప్పుడు అది ఫస్ట్ రాష్ట్రకూట అండ్ చోళులకి మధ్య జరిగిన యుద్ధంలో ఈ తక్కువలం యుద్ధం అని చెప్పి ఉంటుంది. ఇందులో పరాంతక వన్ ఓడిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ మన రాష్ట్రకూట రాజు అయినటువంటి కృష్ణాద్రి చేతిలో. నెక్స్ట్ కలిదిండి యుద్ధం, మస్కీ యుద్ధం, ఇది చోళాస్కి కళ్యాణి చాళుక్యాస్కి మధ్య జరిగింది. అంటే మన పశ్చిమ ప్రాంతంలో రాష్ట్రకూటుల్ని అంతం చేసి వచ్చిన వారు కళ్యాణి చాళుక్యులు. ఇప్పుడు ఈ కళ్యాణి చాళుక్యుల రెండవ జయసింహ అని చెప్పి ఉంటాడు. ఆ రెండవ జయసింహ ఓడిపోతాడు రాజేంద్ర చోళ చేత. అలా రాజేంద్ర చోళ కళ్యాణి రాజు అయినటువంటి రెండవ జయసింహాన్ని కలిదిండి యుద్ధంలో, మస్కీ యుద్ధంలో ఓడించాడు. ఇక కుడలి సంగమం యుద్ధంలో సోమేశ్వరవన్ కళ్యాణి రాజు అయినా కూడా ఓడిపోతాడు ఈ యొక్క వీరరాజేంద్ర చేతిలో. ఇలాగ కొన్ని యుద్ధాలు మనకి ఎగ్జామ్లో అప్పుడప్పుడు ఎవరి మధ్య జరిగింది. ఉదాహరణకి తక్కువలం యుద్ధం ఎవరి మధ్య, చోళులకి, పల్లవులకి, చోళులకి, రాష్ట్రకూటులకి, చోళులకి, కళ్యాణి చాళుక్యులకి ఎసెట్రా అని చెప్పి అడుగుతాడు.
సో తక్కువ మీద జరిగింది చోళులకి రాష్ట్రకూటులకి మధ్య. ఈ మిగతా కలిదిండి మస్కి కుడలి సంగమం అనేది చోళులకి అండ్ కళ్యాణి చాళుక్యులకి మధ్య జరిగింది. ఓకే, ఇప్పుడు పరిపాలనకి సంబంధించి చూస్తే చోళుల యొక్క పరిపాలన. సో చోళ రాజ్యం, ఈ రాజ్యం కాస్త మండలముగా విభజించబడింది అని చెప్పేసి అంటాం. మండలం కాస్త వలనాడుగా విభజించబడింది, వలనాడు కాస్త నాడుగా విభజించబడింది, నాడు కాస్త కొట్టం. ఈ కొట్టం నథింగ్ బట్ గ్రామం అని చెప్పేసి అంటాం. సో గ్రామంగా విభజించబడింది. సో రాజ్యం కాస్త మండలంగా, మండలం కాస్త వలనాడుగా, వలనాడు కాస్త నాడుగా, నాడు కాస్త గ్రామంగా, ఆ గ్రామం కొట్టం అని చెప్పేసి కూడా అంటాం. అయితే ఈ గ్రామంలో చెప్పాలంటే ప్రధానంగా 2 తరహాల గ్రామాలు ఉంటాయి. అది ఒకటి ఉర్ అనే గ్రామం, ఇంకొకటి అగ్రహార. ఈ అగ్రహార గ్రామం అనే సభా గ్రామం అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఈ 2 కేటగిరీస్ కాకుండా ఇంకొక కేటగిరీ గ్రామం కూడా ఉండేది, అది చాలా తక్కువ ఉంటాయి. సో దాన్ని అంటారు నగరం అని చెప్పేసి అంటారు, నగరం అని చెప్పేసి అంటారు. అయితే ఊర్ అని చెప్పే గ్రామంలో సాధారణ ప్రజలు ఉంటారు, సాధారణ ప్రజలు. అగ్రహార లేదా సభా గ్రామంలో బ్రాహ్మణులు ఉంటారు, బ్రాహ్మణులు. ఇక నగర అని చెప్పినప్పుడు ఇక్కడ వర్తకులు ఉంటారు. ఈ వర్తకాలు చేసి అక్కడ అది డెవలప్ అయ్యి ఒక నగరం అయిపోయింది కాబట్టి దాని నగరాన్ని పేరు వచ్చిందని చెప్పేసి అంటారు. ఓకే, పరిపాలనలో ప్రధానంగా మనకి కనిపించేది ఇది గ్రామ పరిపాలన. ఎందుకంటే ఉత్తర మేరూరు శాసనంలో ప్రస్తావన మనకి గ్రామ పరిపాలన గురించి ఉంది. ఆ గ్రామ పరిపాలన సంబంధించి మనం స్ట్రెస్ చేసి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. సో రాజ్యం కాస్త మండలం, మండలం కాస్త వలనాడు, వలనాడు కాస్త నాడు, నాడు కాస్త గ్రామం లేదా కొట్టం అని చెప్పేసి అంటాం. అది ఈ మండలాలు అనేవి అప్పుడు ఒక 9 మండలాలు ఉన్నాయని చెప్పేసి అంటారు. 9 మండలాలు ఉన్నాయని చెప్పి పేర్కొంటారు ఈ యొక్క చోళ రాజ్యంలో. అది ఇప్పుడు గ్రామ స్వపరిపాలన. ఓకే, ఈ గ్రామ స్వపరిపాలన గురించి పేర్కొంటున్న శాసనం ఉత్తర మెరూర్ శాసనం అని చెప్పేసి అంటారు. ఉత్తర మెరూర్ శాసనం. దీన్ని 1వ పరాంతకుడు వేయించాడు అని చెప్పేసి మనం పేర్కొంటున్నాం. అయితే ఉత్తర మెరూర్ శాసనంలో ఈ గ్రామ పరిపాలన అనేది ఊరు గ్రామం అని చెప్పి ఉంది, సభా గ్రామం లేదా అగ్రహార గ్రామం అని చెప్పి ఉంది, ఈవెన్ నగర గ్రామం అని చెప్పేసి కూడా ఉంది. అయితే ఈ 3 గ్రామాలలో ఏ గ్రామంకి సంబంధించి ఎస్పెషల్లీ స్ట్రెస్ చేసి గ్రామ స్వపరిపాలన గురించి పేర్కొన్న అగ్రహార, అగ్రహార లేదా సభా గ్రామం అని చెప్పి అన్నాం కదా, బ్రాహ్మణులు ఉంటారని చెప్పేసి అన్నాంగా, ఆ గ్రామ స్వపరిపాలన గురించి ప్రస్తావన చేశాడు ఈ యొక్క పరాంతక 1. అయితే మనకి గ్రామాలు 3 రకాలుగా ఉన్నాయని చెప్పేసి మనం పేర్కొన్నాం. అది కాస్త ఉర్ అని చెప్పేసి అన్నాం, ఇంకోటి అగ్రహార గ్రామం లేదా సభా గ్రామం అని చెప్పి అన్నాం, ఇంకొకటి నగర అని చెప్పేసి అన్నాం. ఊరు గ్రామంలో సాధారణ ప్రజలు ఉంటారు, అగ్రహార లేదా సభా గ్రామంలో బ్రాహ్మణులు ఉంటారు, నగర అనే గ్రామంలో కాస్త వర్తకులు ఉంటారు అని చెప్పేసి అన్నాం. అయితే ఈ స్వపరిపాలన కాస్త ఈ అగ్రహార లేదా సభా గ్రామంకి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ఈ అగ్రహార గ్రామం లేదా సభా గ్రామం ఇది కాస్త 30 వార్డ్స్గా విభజించబడుతుంది. ఈ వార్డ్స్ని కుడుంబు అని చెప్పేసి అంటారు, కుడుంబు అని చెప్పేసి ఈ వార్డ్స్ని పిలుస్తారు. అయితే ఇక్కడ 30 వార్డ్స్ నుంచి 30 మందిని ఎంపిక చేస్తారు ఈ గ్రామాన్ని పరిపాలన చేయడానికి. అయితే ఆ 30 మందిని ఎలా సెలెక్ట్ చేస్తారు? అయితే ఇప్పుడు 30 మందిలో అంటే ప్రతి వార్డు నుంచి అనేక మంది పోటీ చేస్తారు. అలా ఒక్కొక్క వార్డు నుంచి ఒక్కొక్కరిని అట్లా 30 మందిని తీసుకుంటారు. అది ఎలా తీసుకుంటారు, ఎవరు కంటెస్టెంట్ చేయాలి, వాళ్ళకి అర్హతలు ఏమున్నాయి, అనర్హతలు ఏమున్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ఉదాహరణకి ఎవడైనా ఒక వార్డ్ మెంబర్ అవ్వాలి అనుకోండి, ఒక కుటుంబ మెంబర్ అవ్వాలి అని చెప్పి అనుకోండి, అతనికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతల్లో 35 నుంచి 70 సంవత్సరాల వయస్సు మధ్య కలిగి ఉండాలి ఆయన. ఇక నెక్స్ట్ వస్తే 2 సొంత ఇల్లు కలిగి ఉండాలి ఆయనకి. ఇక సొంత ఇల్లుతో పాటుగా అతనికి భూమి ఉండాలి. ఆ భూమి కనీసం 1.5 ఎకరం వరకు భూమి కలిగి ఉండాలి. తర్వాత ఈ వేదాలపై జ్ఞానం అనేది బాగా ఉండాలి. సో ఇలాగా అంటే అక్షరాస్యత బాగా ఉండి వేదాలపై పాండిత్యం కలిగి ఉండాలి. ఇవి కొన్ని అర్హతలు అని చెప్పేసి అంటారు. అయితే కొన్ని అర్హతలు ఉంటాయి. ఇప్పుడు అనర్హతలు ఏంటి అంటే, ఒకటి అతను 3 సార్లు మెంబర్గా ఉన్న వ్యక్తి. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఎన్నుకుంటారు వీళ్ళు. అయితే ఎవరైతే 3 సంవత్సరాలు ఇందులో సభ్యుడిగా ఉన్నాడో ఆటోమేటిక్గా అతను 4th టైం ఇంకా మరి సభ్యుడు కాలేడు. ఇలా 3 సార్లు సభ్యుడు ఉన్నవాడు ఇక 4వ సారి సభ్యుడు కాదు, అతను అనర్హత అయిపోతుంది. ఇక రెండోది అవినీతి ఆరోపణలు వచ్చి ఉంటే, అతను గతంలో సభ్యుడిగా ఉన్నప్పుడు ఒకసారి కానీ 2 సార్లు కానీ ఒకసారి ఉన్నప్పటికీ కూడా ఆ ఒకసారి ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు చేసడానికి మరి 2వ సారి ఆయనకి ఇక ఛాన్స్ లేదు.
ఇక పంచమహాపాపాలు. ఈ పంచమహాపాపాలు చేసిన వాడు కూడా అనర్హుడు అని చెప్పేసి అంటారు. ఏంది పంచమహాపాపాలు? పంచమహాపాపాలు అంటే ఈ వేశ్య బానిస అవ్వడం, వేశ్య, తర్వాత 2 ఈ మత్తు పానీయాలకి బానిస అవ్వడం, ఇక జూదానికి బానిస అవ్వడం, ఇక అతను ఒక బ్రాహ్మణుని హత్య చేయడం, ఇక వస్తే 5వది ఈ నలుగురితో స్నేహం చేసినవాడు, ఆయన కూడా పంచమహాపాపాలకారుడిగా పరిగణించబడతాడు. ఇలా ఈ పంచమహాపాపాలు అంటే ఈ యొక్క వేశ్యవృత్తి అంటే వేశ్యకు బానిస అవ్వడం, తర్వాత జూదం, ఈ యొక్క మద్యం సేవించడం, బ్రాహ్మణుని హత్య చేయడం, ఈ నలుగురితో స్నేహం కలిగి ఉండడం, అది 5వది. సో ఇలా పంచమహాపాపాలు చేసిన వారు కూడా అనర్హులు అని చెప్పేసి అంటారు. అయితే ఇప్పుడు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక వార్డులో ఇప్పుడు మన యొక్క విలేజ్ యొక్క టెంపుల్ ఉంటుంది. ఆ విలేజ్ టెంపుల్ పురోహితుడు వర్గం, ప్రధాన పురోహితుడు అతని సమక్షంలో ఇప్పుడు ఎన్నిక అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఒక వార్డ్ మెంబర్ యొక్క సెలక్షన్ ఎట్లా జరుగుతుందంటే ఎవరైతే పోటీదారులు ఉంటారో ఆ పోటీదారులకు అర్హతలు ఉన్నాయో లేవో చూస్తారు. అర్హతలు ఉన్న తర్వాత మనకి పామ్ లీఫ్ అని చెప్పి ఉంటుంది, తాటి ఆకు. ఈ తాటి ఆకు పైన ఆయన పేరు రాస్తారు. ఇంకా రెండో వ్యక్తి ఇంకొక తాటి ఆకు పైన ఇంకొక వ్యక్తి పేరు. అది ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారో ఒక వార్డులో ఆ కంటెస్టెంట్స్ ఒక పేర్లన్నీ కూడా తాటాకుల పైన రాస్తారు, పామ్ లీవ్స్ పైన రాస్తారు. ఇప్పుడు ఈ పామ్ లీవ్స్లో రాసినటువంటి ఈ పేర్లన్నింటినీ కూడా ఏం చేస్తారు అంటే ఒక కుండలో వేస్తారు. ఒక కుండలో వేసిన తర్వాత ఒక పిల్లవాడిని పిలిపిస్తారు, ఒక చిన్న పిల్లవాడిని పిలిపించి ఆ కుండలో ఉన్నటువంటి ఆ పామ్ లీవ్స్ అన్నింటిని కూడా కదుపుతారు. కలిపిన తర్వాత ఏదో ఒక లీఫ్ని తీయమని చెప్పి అంటారు. ఇప్పుడు ఆ యొక్క పామ్ లీఫ్ని ఒకరిని తీస్తాడు. ఆ పామ్ లీఫ్ పైన ఎవరి పేరు అయితే వస్తుందో అతను ఎన్నిక కాబడ్డాడు అని చెప్పి అనౌన్స్ చేస్తారు. సో ఈ విధంగా మొత్తం 30 మందిని ఎంపిక చేస్తారు ఒక గ్రామంలో. అంటే కుటుంబం అని చెప్పి ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క వార్డు అట్లా 30 కుటుంబాలు ఉంటాయి. అలా 30 మంది కుటుంబాలు 30 మంది సభ్యులు వస్తారు. అయితే మొత్తం 30 మంది సభ్యులను ఏం చేస్తారంటే 3 బోర్డులుగా విభజిస్తారు. ఎవరైతే వయస్సులో అధికంగా సీనియర్లుగా ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ 12 మెంబర్స్, అది ఒక బోర్డు. దాన్ని సంవత్సర వార్యము అంటారు, సంవత్సర వార్యం. నెక్స్ట్ 12 మెంబర్స్ పెడతారు. ఆ 12 మెంబర్స్తో ఒక బోర్డు ఏర్పడుతుంది. సో దాన్ని తోట వార్యము లేదా ఇంచు వార్యము అని చెప్పేసి అంటారు. ఇక నెక్స్ట్ 6 మెంబర్స్ ఉంటారు. ఆ 6 మెంబర్స్తో ఒక బోర్డు ఏర్పడుతుంది. దాన్ని కాస్త చెరువు వార్యము లేదా ఎరి వార్యము అని చెప్పేసి పిలుస్తారు. ఒక విధంగా 30 మంది సభ్యులు ఎన్నిక కాబడ్డారు. ఇప్పుడు ఈ 30 మంది సభ్యుల్ని కాస్త 3 బోర్డులుగా విభజించారు. 12 మంది సీనియర్స్తో ఒక బోర్డు, నెక్స్ట్ 12 మెంబర్స్తో ఒక బోర్డు, నెక్స్ట్ 6 మెంబర్స్తో ఒక బోర్డు. ఈ సీనియర్ మోస్ట్ అయినటువంటి 12 మెంబర్స్ని అంటారు సంవత్సర వార్యము అంటారు. నెక్స్ట్ 12 మెంబర్స్ వీళ్ళు తోట వార్యము అని చెప్పి అంటారు, లేదా ఇంచు వార్యము అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ 6 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళని ఎరివార్యం లేకపోతే మన చెరువు వార్యము అని చెప్పేసి అంటారు. అది సంవత్సర వార్యం వీళ్ళు మొత్తం 12 మెంబర్స్ ఉంటారు. ఆ గ్రామంలో మొత్తం మెయిన్ ఇష్యూస్ అని చూసేది వీళ్ళే. అయితే వీళ్ళు టెంపుల్స్ కూడా ఆ గ్రామంలో ఏదైతే టెంపుల్స్ ఉంటాయో ఆ ప్రధాన టెంపుల్ ఉంటుందో దాని నిర్వహణ బాధ్యత అంతా కూడా ఈ సంవత్సర వార్యం చేతుల్లోనే ఉంటుంది. ఇక తోటవార్యం, ఈ తోటవార్యం లేదా ఇంచువార్యము అంటే ఆ గ్రామంలో తోటలు మెయింటైన్ చేయడం అనేది వీరి యొక్క ప్రధాన కార్యకలాపంగా ఉండేది. ఇక తోటలు పెంచడం, వ్యవసాయ అభివృద్ధి కార్యకలాపాలు ఇవన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. ఇక వస్తే ఎరివార్యం లేదా చెరువు వార్యం. సో ఎరువార్యం లేదా చెరువు వార్యం అంటే వీళ్ళు సాధారణంగా ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడానికి, చెరువులు త్రవ్వకం చేయడానికి, ఆ చెరువులు మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా చూసుకుంటారు ఈ ఎరివార్యం లేదా చెరువు వార్యం వారు. ఇది ఒక గ్రామంలో ఒక సిస్టమ్ అనేది సెటప్ చేశారు చోళ్ళు. దీనికి సంబంధించి ఉత్తరమేరూరు అనే ప్లేస్లో ఒక టెంపుల్, ఆ టెంపుల్ గోడల పైన ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఉంది అని చెప్పేసి మన యొక్క 1వ పరాంతకుడు పేర్కొన్నాడు. సో ఇది ఒక సాలిడ్ సిస్టమ్ గ్రామ స్వపరిపాలన సంబంధించి చోళుల కాలంలో. ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ గ్రామ స్వపరిపాలనకి సంబంధించి. అయితే కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. ఆ టెక్నికల్ వర్డ్స్ మనకి మీనింగ్స్ ప్రశ్న రూపంలో వచ్చే అవకాశం ఉంది. అవి ఏంటి అంటే, చోళ కాలంలో మిలిటరీ పరిపాలన మనం చూస్తున్నప్పుడు ఆ మిలిటరీని వాళ్ళు ముండ్రుకై అని చెప్పి పిలిచేవారు. సో ముండ్రుకై మహాసేన అని చెప్పేసి అంటారు. ఈ ముండ్రుకై మహాసేన అని చెప్పేసి అంటే వారి యొక్క ఆర్మీ, వాళ్ళ యొక్క ఆర్మీని ముండ్రుకై అని చెప్పి అంటే ఈ ఆర్మీలో మనకి మేలు 3 విభాగాలు అప్పుడు కనిపిస్తాయి. అది కాల్బలము అని, అశోక బలము అని చెప్పి, గజబలం. సో కాల్బలం, అశోక బలం, గజబలం ఈ 3 బలాలు మనకి కనిపిస్తాయి ఈ యొక్క చోళ కాలంలో. అయితే అప్పుడు ఆల్మోస్ట్ ఒక 70 రెజిమెంట్స్ లేదా కంటోన్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అంటారు.
అలాగా 70 కంటోన్మెంట్స్ ఆల్మోస్ట్ సైన్యం 1,50,000 వరకు ఉంది అని చెప్పేసి అంటారు. అందులో 60,000 వరకు ఎలిఫెంట్లు, కొంచెం ఎగ్జాగరేషన్ చేసి చెప్పడం, 60,000 వరకు ఏనుగులు ఉన్నాయని చెప్పి అంటాం, కొంచెం ఎగ్జాగరేషన్ అది. అయితే 70 రెజిమెంట్స్ వరకు అయితే వీళ్ళ యొక్క కంటోన్మెంట్స్ అవి ఉంటాయి. అయితే ఆ కంటోన్మెంట్స్ని ఏమనేవారు అంటే కడగం అని చెప్పేసి అంటారు. వీళ్ళకి మిలిటరీ కంటోన్మెంట్స్ ఉంటాయి. మిలిటరీ కంటోన్మెంట్స్ని ఏమని చెప్పి పిలుస్తారు అంటే కడగం అని చెప్పేసి అంటాం. అయితే వీళ్ళ ఆర్మీ సైన్యాన్ని కాస్త ముండ్రుకై మహాసేన అని చెప్పేసి అంటాం, ముండ్రుకై మహాసేన. అయితే ఇక్కడ సైనికులు ఉంటారు, సోల్జర్స్. ఈ సోల్జర్స్ని కైకొల్లూరు అని చెప్పేసి అన్నారు. సో మన యొక్క చోళుల కాలంలో సైనికుల్ని ఏమని పిలుస్తారు, సోల్జర్స్ని ఏమని పిలుస్తారు, కైకొల్లూరు అని చెప్పి పిలిచారు. ఈవెన్ మన చోళుల కాలంలో నేత పని చేసేవారు కూడా చాలా ప్లేసెస్లో కైకొల్లూరు అని చెప్పి పిలువబడ్డారు. సోల్జర్స్ని అయితే మాత్రం కైకొల్లూరు అని చెప్పి అంటాం. అండ్ కొన్ని ప్రాంతాల్లో నేత పని వాళ్ళను కూడా కైకొల్లూరు సేమ్ అదే పేరుతో పిలిచారు. ఇక బాడీ గార్డ్స్ ఉంటారు. ఈ బాడీ గార్డ్స్ని వెలైక్కర్ అని చెప్పి అన్నారు, లేదా వెలారే అని చెప్పేసి అన్నారు. సో వెలారే లేదా వెలైక్కర్ అంటే బాడీ గార్డ్స్ అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ నవకండం అని చెప్పి ఒక సిస్టమ్ ఉండేది. ఈ నవకండం సిస్టమ్ ఏంటంటే ఈ యొక్క రాజు చనిపోతే ఆ అంగరక్షకులు ఏం చేసేవారు అంటే సామూహికంగా ఆత్మహత్యలు చేసుకునేవారు. అలా రాజు చనిపోయినప్పుడు సామూహికంగా ఆత్మహత్యలు, మాస్ సుసైడ్ చేసుకోవడాన్ని అన్నారు నవకండము అని చెప్పేసి అన్నారు, నవకండం. నెక్స్ట్ అప్పుడు మిలిటరీ మార్షల్ ఆర్ట్స్ ఉండే. ఆ మార్షల్ ఆర్ట్ని ఏమనేవారు అంటే సిలంబం అని చెప్పి అనేవారు. మన చోళుల కాలంలో సిలంబం అంటే ఏంటి అని చెప్పి అడుగుతాడు. చోళుల కాలంలో సిలంబం అని చెప్పి అంటే అర్థం ఈ యొక్క మార్షల్ ఆర్ట్. సామూహికంగా ఆత్మహత్యలు చేసుకోవడాన్ని అంటారు నవకండం అని చెప్పేసి అంటారు. అయితే ఆ బాడీ గార్డ్స్ని ఏమంటారంటే వెలైక్కర్ అని చెప్పి అంటారు. సోల్జర్స్ని ఏమంటారు అంటే కైకొల్లూరు అని చెప్పేసి అంటారు. వాళ్ళ మిలిటరీ కంటోన్మెంట్స్ని ఏమంటారు అంటే కడగం అని చెప్పేసి అంటారు. వాళ్ళు మొత్తం సైనిక దళాన్ని ఏమంటారు అంటే ముండ్రుకాయ్ అని చెప్పేసి అంటారు, ముండ్రుకాయ్. ఓకే, ఇవి కొన్ని టెక్నికల్ వర్డ్స్. దీంతో పాటు వెల్లలార్ అని చెప్పేసి అన్నాం. వెల్లలార్ అంటే ల్యాండ్ లార్డ్ అని చెప్పేసి అన్నాం. ఓకే, మన గ్రామం చూసాము, సభా గ్రామం, ఊరు గ్రామం అండ్ నగర అని చెప్పి అన్నాం కదా. ఊరు గ్రామంలో సాధారణ ప్రజలు ఉంటారని చెప్పేసి అన్నాం. సాధారణ ప్రజలు ఉండే ఆ ఊరు ప్రాంతాన్ని యాక్చువల్గా పాలించేవాడు కూడా వెల్లలార్ అని చెప్పేసి అంటారు. ఆ ప్రాంతాన్ని ఊరు గ్రామాన్ని పాలించేవాడు కూడా వెల్లలార్. ఆ వెల్లలార్ అంటే అర్థం ల్యాండ్ లార్డ్ అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ శలభాగా అని చెప్పేసి అన్నాం. అంటే కొన్ని దానాలు చేయబడ్డాయి. అప్పుడులో పాఠశాలలు ఉంటాయి, కొన్ని స్కూల్స్ మెయింటైన్ చేసేవారు. ఆ స్కూల్స్కి భూమి దానం చేసేవారు. ఆ స్కూల్స్కి భూమి ఇవ్వడాన్ని ఏమంటారంటే, ఆ భూములు ఏమంటారంటే శలభాగా అని చెప్పేసి అంటారు, శలభాగా. సేమ్ అలాగా భూములు జైన్స్కి ఇవ్వబడ్డాయి, కొందరు జైనులకి. దాన్ని అన్నారు పాలిచందం అని చెప్పేసి అన్నారు, పాలిచందం. సో పాలిచందం అంటే జైన్స్కి భూమి ఇవ్వడం, శలభాగం అంటే ఈ యొక్క పాఠశాలలకి ల్యాండ్స్ ఇవ్వడం, వెల్లలార్ అంటే ల్యాండ్ లార్డ్ అని చెప్పేసి అంటారు. సో ఇది మన యొక్క కొన్ని టెక్నికల్ ఇంపార్టెంట్ పదాలు, చోళుల పరిపాలనకు సంబంధించిన కొన్ని ప్రముఖ అంశాలు. సో ఒక్కప్పుడు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇవి మెయిన్ అంశాలు, కోర్ ఏరియాస్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్లోకి మనం నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.